మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. బట్టలు కుట్టడం వచ్చి మిషన్ లేక ఇంట్లోనే ఆగిపోయిన మహిళలకు ఇప్పుడు ప్రభుత్వం చేయూత అందించబోతుంది. ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరమ్మ కుట్టు మిషన్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా వేలాది మంది బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలి, కుటుంబానికి అండగా నిలవాలి, ఇంటి నుంచే ఆదాయం సంపాదించే అవకాశం కలగాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని బీసీ సంక్షేమ శాఖ అమలు చేస్తుంది. పూర్తి సబ్సిడీతో 12,000 రూపాయల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకాన్ని తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరో కీలక విషయం ఏమిటంటే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గానికి 1000 మంది బీసీ మహిళలకు పైలట్ ప్రతిపాదికన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. అంటే తొలి దశలోనే భారీ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే ఈ పథకానికి కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే మహిళ 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబాదాయం 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఉండాలి. అలాగే తెలంగాణకు చెందిన బీసీ మహిళ అయి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. కుట్టు శిక్షణ సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. మరి అప్లై ఎలా చేయాలంటే ప్రభుత్వం టీజీఓ బిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హులైన మహిళలు పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం కల్పించారు. కాబట్టి అర్హులైన మహిళలు చివరి తేదీ కోసం ఎదురు చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కేవలం కుట్టు మిషన్ ఇవ్వడానికే పరిమితం కావడం లేదు. మహిళలు ఆ మిషన్తో నిజంగా ఉపాధి పొందేలా, స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తుంది. ఇంటి నుంచే బట్టలు కుట్టడం, ఆల్టరేషన్ పనులు చేయడం, చిన్న టైలరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం వంటి అవకాశాలు ఈ పథకం ద్వారా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.